పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగలాలని పీఓకేను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. పాకిస్తాన్ విషయంలో ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయానికి కుల మతాలకు పార్టీలకు అతీతంగా దేశంలోని అందరూ మద్దతు లభిస్తుందన్నారు. తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఒక గుణపాఠమన్నారు. పాకిస్తాన్ దేశం మూడు ముక్కలయ్యే పరిస్థితి తెచ్చుకుంటుందన్నారు. 1971 నాటికన్నా 10 రెట్లు పైగా ఆయుధ బలాన్ని భారత్ పుంజుకుందని, యుద్ధమే వస్తే 7 రోజులకు మించి నిలబడే సత్తా పాకిస్తాన్ కు లేదని వాసుపల్లి పేర్కొన్నారు. అందరూ భారతదేశం అంతా కూడా గ్లోబల్గా ఈరోజు పాకిస్తాన్ ఇండియా ఏం జరగబోతుందని చెప్పేసి గ్లోబల్గా చూస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు కూడా ఒక శాంతి కోరుకునే దేశం. ఎప్పుడు మనం ప్రొవోక్ చేయం, ఎవరిని కూడా ప్రాక్సీ వార్ అసలే చెయ్యం. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ప్రాక్సీ వార్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటుంది, టెర్రరిజంని ఎక్కువగా వారు ప్రమోట్ చేస్తూ ఉంటుంది. చాలా దారులు ఉన్నాయి ఇండియాలో ఈ టెర్రరిస్టులను పెనిట్రేట్ చేయడం కోసం అని చెప్పేసి. దీనికి సరైన జవాబు ఇచ్చే నాయకత్వం కావాలి భారతదేశానికి. ఈరోజు మోడీ గారికి డిప్లొమసీగా, అలాగే వితిన్ ద కంట్రీ ఆల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ 200% సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు మోడీ గారికి. పాకిస్తాన్ టెర్రరిజంని నామరూపాలు లేకుండా చేయడం ఒకటే కాదు పని ఈరోజు మోడీ గారికి. ఇది ఎవరైనా చేస్తారు. నేను ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. టెర్రరిస్టులను పెకిలించడం కాదు ఈరోజు మనం చేయవలసింది, పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయడం కావాలి. కోలుకొని దెబ్బ తగలాలి పాకిస్తాన్కి. పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్ ఏమో భారతదేశంకి పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్కి మనకి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. బలోచిస్తాన్ కానీ, సింధు కానీ, వెస్టర్న్ పూర్తిగా తాలిబన్స్ కానీ, ఆఖరికి బలోచిస్తాన్ అయితే సెపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉన్నారన్నమాట.